అందరికీ నమస్కారం. ఆంధ్ర మహాభారతమునందలి అనుశాసనిక పర్వం చతుర్థాశ్వాసంలోని కథాంశాన్ని వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. జనమేజయ మహారాజునకు వైశంపాయన మహర్షి మహాభారత కథను చెప్తున్నాడు. వ్యాసం వసిష్ఠనప్తారం సిక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. ఓ జనమేజయ మహారాజా, అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకు ధర్మ సూక్ష్మాలను వివరిస్తూ ఉంటే ధర్మరాజు తన సందేహాలన్నీ అడిగి తెలుసుకుంటూ ఉన్నాడు. ఆ సందర్భంలో ధర్మరాజు, పితామహ, ఉపవాస వ్రతం బ్రాహ్మణులకు క్షత్రియులకు మాత్రమే నిర్దేశింపబడింది, మిగిలిన వర్ణములకు కాదు అంటారు కదా. పైగా ఎక్కువ ఉపవాసములు చేయడం దోషము అంటారు కదా. అసలు ఉపవాసం అంటే ఏమిటి? దానికి ఉండవలసిన యోగ్యతలు ఏమిటి? ఉపవాసం వల్ల కలిగే ఫలితం ఏమిటి అని అడిగాడు. దానికి సమాధానంగా భీష్ముడు, ధర్మనందన, నువ్వు అడిగినట్లే నేను అంగీరసుడు అనే మునీశ్వరుణ్ణి అడిగాను. ఆయన చెప్పినది నీకు చెప్తాను విను. బ్రాహ్మణుడు, క్షత్రియుడు 3 రాత్రులు ఉపవసించవచ్చు. శరీరం సహకరించి అనారోగ్యం పాలు కాకున్నా మరికొన్ని రోజులు ఉపవసించి ఉండవచ్చు. వైశ్యులు, శూద్రులు 4 పూటలు మించి ఉపవసించరాదు. పౌర్ణమి, శుక్లపక్ష అష్టమి, చతుర్దశి, శుక్లపక్ష పంచమి, షష్ఠి, అలాగే బహుళ పంచమి, షష్ఠి ఉపవాసమునకు తగిన పర్వదినములు. రోజుకు 1 రోజు మాత్రమే తిని ఉపవాసం ఉండు బ్రాహ్మణునికి అందమైన భార్య, సంతానం కలిగి ఐశ్వర్యవంతుడవుతాడు. ఇలా 1 సంవత్సరం ఉపవాసం ఉన్న అతనికి ఈ లోకంలోని సౌఖ్యములన్నీ లభిస్తాయి. ఎన్ని రోజులు ఉపవాసం ఉంటే అన్ని సౌఖ్యములు కలుగుతాయి. 1 సంవత్సరంలో 15 రోజులు ఉపవసించిన పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది. 1 మాసం ఉపవసించిన బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. కానీ ఎవరూ సంవత్సరంలో 1 మాసం మించి ఉపవసించరాదు. యుగ యుగానికి మనుష్యునికి ఉపవాస సామర్థ్యం మారుతూ ఉంటుంది కనుక వారి కాల ప్రమాణం అనుసరించి ఉపవాస దినముల సంఖ్య మారుతూ ఉంటుంది. తల్లిని మించిన గురువు, వేదమునకు మించిన శాస్త్రము, ధర్మమునకు మించిన లాభము లేదు. పవిత్రములైన వాటిలోకెల్లా బ్రాహ్మణుడు పవిత్రుడు కనుక బ్రాహ్మణుణ్ణి భక్తితో పూజించాలి. పూర్వము దేవతలు, మునులు ఉపవాస ధర్మమును అనుసరించి గొప్పవాళ్ళు అయ్యారు. విశ్వామిత్రుడు తన జీవితమంతా ఏకభుక్తం చేసి బ్రాహ్మణత్వం పొందాడు కనుక ఉపవాసమునకు మించిన వ్రతం లేదు. ఉపవాస వ్రతం అనుసరించడం వల్ల మనస్సు, శరీరము పవిత్రమవుతాయి. పైన చెప్పిన ఉపవాస ధర్మము లోకమునకు అంగీరస మహర్షి అందించాడు. అంగీరసుడు చెప్పిన విధంగా వ్రతాచరణ చేసిన మానవునికి పాపములు అంటవు అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు. అప్పుడు ధర్మరాజు, పితామహ, యజ్ఞములు చేయాలని మీరు అనేక మార్లు చెప్పారు. కానీ యజ్ఞములు చేయడానికి ఎంతో ధనం కావాలి కదా. మరి యజ్ఞములు చేయలేని వారి సంగతి ఏమిటి? వారు ఎలాంటి పుణ్యకర్మలు ఆచరించాలి అని అడిగాడు. దానికి సమాధానంగా భీష్ముడు, ధర్మనందన, అందరికీ యజ్ఞములు, యాగములు సాధ్యం కాదు కనుక అంగీరసుడు ఉపవాస వ్రతం ఉపదేశించాడు.
ఉపవాస వ్రతం చెయ్యడం కష్టమని కదా యజ్ఞముల గురించి అడిగావు. ఉపవాసం చెయ్యడంలో తేలికైన విధం చెప్తాను విను. రోజుకు 2 సార్లు అనగా పగటిపూట ఒకసారి, రాత్రిపూట ఒకసారి మాత్రమే భోజనం చేసి, భోజన సమయంలో మాత్రమే నీరు త్రాగి, మధ్యలో ఏమీ తినకుండా త్రాగకుండా ప్రతిరోజు అగ్నిని ఆరాధించేవారు ఉపవాస వ్రతం ఆచరించినట్లేనని పెద్దలు చెప్తారు. ఇది కూడా ఆచరించడం కష్టమని తలచిన అంగీరసుడు చెప్పిన మిగిలిన ఉపవాస వ్రతములు ఆచరించవచ్చు అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు. ధర్మరాజు, పితామహ, శ్రీకృష్ణుడు జ్ఞాన ప్రతీక అంటారు కదా, ఆయన బోధనలు నాకు వినాలి అని కోరిక కలుగుతూ ఉంది. కనుక శ్రీకృష్ణ తత్వం నాకు వివరించండి అని అడిగాడు. అప్పుడు భీష్ముడు, ధర్మనందన, ఈ సందర్భంలో నీకు హర సనత్కుమార సంవాదాన్ని వివరిస్తాను. పూర్వం ఒక కోరికతో పరమశివుడు సనత్కుమారుని వద్దకు వెళ్ళాడు. పరమశివునికి సనత్కుమారుడు అతిథి మర్యాదలు చేసి సత్కరించాడు. పరమశివుడు కొన్ని సందేహాలు తీర్చమని సనత్కుమారుని అడిగాడు. సనత్కుమారుడు అది తన భాగ్యమని చెప్పాడు. శివుడు, మహాత్మా, ధ్యానంతో దర్శింపదగిన వస్తువు ఏది? తత్వములు ఎన్ని? సాంఖ్యము, యోగము వాటి తత్వములు ఎన్ని? సాంఖ్యము, యోగము వాటి తత్వములు ఎన్ని? ఇంకా ఆధ్యాత్మిక విషయములను వివరించు అని అడిగాడు. సనత్కుమారుడు, మహాశివ, తత్వములు 24 అని కొందరు, 23 అని కొందరు, 25 అని కొందరు అంటారు. ప్రాకృతులు 23 అంటారు. వారు మనస్సు, బుద్ధి ఒకటే అని అంటారు. అది సరికాదు. పరిశుద్ధమైన 24 అనేవారు పరిశుద్ధమైన మనసే బుద్ధి అంటారు. నేను మాత్రం 25వ తత్వం ఉంది అని నమ్ముతాను. అదే అధిష్టానం. 24 తత్వములు 25వ తత్వములో లీనమై ఉంటాయి. కనుక 24 తత్వాలు ఉన్నాయనడం, లేవు అనడం అంటారు. రెండూ సంభవమే. ఈ లోకంలో పంచభూతములు 5, వాటి గుణములు 5, ఇంద్రియములు 10. ఇవి కాక బుద్ధి, మనస్సు, అహంకారము, ప్రకృతి కలిపి మొత్తం 24. ఈ 24 తత్వములను అధిష్ఠించి ఉండేది 25వ తత్వం. బాగా తెలిసినవాడు 24 తత్వములు కూడినది దేహం అని అంటారు. 25వ తత్వమైన పరమాత్మ కట్టెలో నిప్పు దాగి ఉన్న చందాన శరీరమంతా ఆవహించి ఉంటాడు. కానీ మానవునితో ఉన్న సహజమైన ఈర్ష్య, మానవునిలో ఉన్న సహజమైన ఈర్ష్య, అసూయ, దురభిమానం ఈ జ్ఞానమును అంటనీయదు. నేను నాది అనుకుంటూ నిత్యము ఈ దేహమే తానని భ్రమిస్తూ సంసారంలో తిరుగుతూ ఉంటాడు. వేదము పరమాత్మ తత్వము, బ్రహ్మమును గురించి తెలియజేస్తుంది. దానిని అమృతత్వ తత్వము అంటారు. అమృతత్వ తత్వము అన్ని తత్వముల కంటే మేలైనది. దానిని ఎరిగినవాడు మృత్యుంజయుడు అవుతాడు. అది తత్వములకు అన్నింటికీ కూడా అధికారి ఈశ్వరుడు. ఇంతకు మించిన ఈశ్వరుడు లేడు. ఇది సత్యము, నిత్యము, రహస్యము. పరమశివ, ఈ తత్వములు పైనుండి కిందకు వచ్చిన సృష్టి, కింద నుండి పైకి వెళ్ళిన లయము అంటారు. వీటన్నింటినీ దాటి బ్రహ్మపదం చేరడమే ఏకత్వం అంటారు. శ్రద్ధ లేని వాడికి, మనస్సులో ఏకాంతత లేని వాడికి, ఇంద్రియములను జయించని వాడికి, వేదాధ్యయనం చేయని వాడికి ఈ జ్ఞానం సిద్ధించదు. తరువాత సనత్కుమారుడు పరమశివునికి అధ్యాత్మము, అధిభూతము, అధిదైవతము గురించి చెప్పసాగాడు. ఈశ్వర, సకల లోకములలో
సకల జీవులలో ఈ అధ్యాత్మము సమానంగా నిండి ఉంటుంది అని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. కానీ ఈ జ్ఞానమును మునుపు దేవతలు, రాక్షసులు, గంధర్వులు, మానవులు తెలుసుకోలేక అజ్ఞానంలో పడ్డారు. అసలు బ్రహ్మతత్వం ఇంతవరకు ఎవరూ తెలుసుకొనలేదు. ఆ బ్రహ్మతత్వమే ఓంకారం. అహంకారం పూర్తిగా నశించిన కానీ బ్రహ్మతత్వం గోచరము కాదు. ఈ బ్రహ్మం నిష్కళంకం, సుఖప్రదం, అఖిలం, జ్ఞానదాహార్తిని తీర్చగలిగిన సామర్థ్యశాలి. ఈ బ్రహ్మము అప్రమేయము, అవిజ్ఞేయము, అచలము. అది అంతము లేనిది, విమలము, అవ్యయము, ఇంద్రియ గోచరము కానిది, అచ్యుతము, సత్తు అసత్తు కలిసి భాషించేది. ఈ బ్రహ్మతత్వము ముందు నారాయణునికి తెలుసు. నారాయణుని వలన దేవతలు, మునులు, సిద్ధులు, సాధ్యులు, గంధర్వులు తెలుసుకున్నారు. బ్రహ్మతత్వము అందరికీ గోచరము కాదు. భవబంధ విముక్తుడు మాత్రమే బ్రహ్మతత్వం తెలుసుకొనగలడు. ముందు జీవుడు అహంకారం వదిలి జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, మనస్సు చేసే పనులను వదిలివేయాలి. అప్పుడు అతని మనస్సు, బుద్ధి పరమాత్మలో లీనమవుతుంది. పరమశివ, ఇలా 23 తత్వములు పరమాత్మలో లీనమైన తరువాత ఇక పరమాత్మను చూచుట ఏముంది? అదే అద్వైత స్థితి. పరమశివ మానవ శరీరంలో ఉండే దేవతా స్వరూపం వివరిస్తాను. నాలుక మీద చంద్రుడు, తలలో సరస్వతి, ప్రాణములలో వాయువు, ఉదానములో మెరుపులు, వ్యానములో పర్జన్యుడు, వక్షస్థలంలో ఆకాశం, బలంలో కౌశికుడు, అపానములో ఈశానుడు, సమానములో మిత్రుడు, అప్సరసలు, కన్నులలో సూర్యుడు, దేహములో భూమి, పాదాలలో విష్ణువు, ప్రబుద్ధుడు, అబుద్ధుడు, యోగి అయిన వాడు ఈ దేవతలందరినీ సమంగా ఆదరిస్తూ తన ప్రాణాలు ఊర్ధ్వముఖంగా ప్రయాణింపజేసి శిరస్సులో నిలుపుతాడు. ఆ సమయంలో యోగి వ్యక్తమైన బ్రహ్మను దర్శిస్తాడు. అదే అవ్యక్త స్థితి. అబుద్ధుడు వ్యక్తరూపం తెలుసుకుంటాడు. ప్రబుద్ధుడు అవ్యక్త రూపం తెలుసుకుంటాడు. నిజానికి అబుద్ధుడు, ప్రబుద్ధుడు ఆత్మ యొక్క 2 దశలు మాత్రమే. ఆత్మ ఒక్కటే. అవ్యక్త రూపం తెలుసుకున్న యోగికి ఈ ప్రపంచంలో ఎవ్వరూ సాటిరారు. యోగులకు తప్ప మిగిలిన వారికి ఆ స్థితి దుర్లభం. ఆత్మక్షరము, అక్షరము, పరము అనే 3 స్థితులలో వ్యక్తమవుతూ ఉంటుంది. 25వ తత్వమే ప్రబుద్ధం. ఈ 25వ తత్వం ప్రకృతి కలిసిన అబుద్ధుడు అంటారు. ఈ అబుద్ధుణ్ణి 26వ తత్వముగా పిలుస్తారు. ఈ అబుద్ధుడు మాటకు మనసుకు అందడు. ఈ అబుద్ధుడు తనకు తానుగా తెలుసుకుంటూ ప్రబుద్ధుడు అవుతాడు, లేక తనకు తాను ప్రకృతిగా తలచిన అజ్ఞానంలో పడతాడు. ఈ అజ్ఞానం తొలగిన ప్రబుద్ధుడు అవుతాడు. పరమశివ, ఇక మునిజనులు చేసే పనులను వివరిస్తాను. మునివృత్తి స్వీకరించిన వాడు అడవులలో, కొండ గుహలలో నివసించాలి. ఇంద్రియ నిగ్రహం పాటించాలి. విషయ వాంఛలను వదిలిపెట్టిన అతడు యోగి అవుతాడు. గురువుగారి బోధనలను పాటిస్తాడు. ఆహారాన్ని తగ్గిస్తాడు. తదనుగుణంగా మూత్ర విసర్జన కూడా తగ్గిపోతుంది. క్రమంగా ఆహారం తీసుకోవడం ఆపి నిశ్చలుడవుతాడు. అప్పుడు ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది. అందుకు నిర్జనమైన ప్రశాంత ప్రదేశం కావాలి. అప్పుడే యోగి తమము, అస్తమము, జ్ఞానము, అజ్ఞానము వంటి ద్వంద్వములు లేని స్థితిని పొందుతాడు. అదే అద్వైత స్థితి. ఈ అద్వైత స్థితిని పొందిన యోగులు తమ తమ దుఃఖముల నుండి విముక్తులవుతారు. జరా మరణములు లేని స్థితిని పొందుతారు. వారికి అణిమాది అష్టసిద్ధులు సిద్ధిస్తాయి. అలాంటి యోగులు
యక్షులు, గంధర్వులు, సిద్ధులు, సాధ్యులు మొదలైన భూతకోటిని మించిపోతారు. స్వేచ్ఛా జీవులుగా మారిపోతారు. ఈశ్వర, భవ్యయోగ తత్పరులమైన నేను, మా సహజన్ములైన సనక సనందన సుజాతులు కూడా ప్రస్తుతం అదే స్థితిలో ఉన్నాం. కనుక యోగధర్మం కంటే ఉత్తమమైన మార్గం వేరొకటి లేదు. మోక్షము పొందడానికి యోగధర్మం నిచ్చెన లాంటిది. పరమశివ, యోగం గురించి చెప్తాను. ఇప్పుడు యోగం గురించి చెప్పాను. ఇప్పుడు సాంఖ్యం గురించి చెప్తాను. సాంఖ్యయోగులు యోగము సాంఖ్యము ఒకటే అని భావించి ఈ భవసాగరమును దాటి తరిస్తారు. ఇంద్రియముల కంటే మనస్సు కంటే అహంకారము, అహంకారం కంటే బుద్ధి కంటే ప్రకృతి గొప్పవి. వీటన్నింటికీ అధికుడు పురుషుడు. పరమశివ, పంచభూతాలు 5, వాటి గుణములు 5, ఇంద్రియములు 10, మనస్సు, బుద్ధి, అహంకారం, ప్రకృతి 4, మొత్తం 24 తత్వములు. చేతనుడైన పురుషుని ఆశ్రయించుకొని అచేతనమైన ప్రకృతి కూడా చైతన్యవంతం అవుతుంది. మొత్తం 23 తత్వములు 24వ తత్వమైన ప్రకృతి అనే మహాసముద్రపు అలల మీద తేలియాడుతూ ఉంటాయి. పురుషుడు గుణరహితుడైన ప్రకృతితో చేరిన పురుషుడు గుణములు కలవాడుగా అవుతాడు. అందువల్ల మిగిలిన 23 తత్వములు కూడా పురుషునికి వాటి గుణములు ఆపాదిస్తాయి. తాను వేరు, ఈ ప్రకృతి వేరు, ఈ 23 తత్వములు వేరు అని తెలుసుకొని ప్రకృతిని ఉపేక్ష చేసి పొగలేని నిప్పులా ప్రకాశిస్తాడు. అలా కాక ప్రకృతి తానని అహంకరించి తానే ఈ సృష్టికి లయకు కర్త అని భావించిన పురుషుడు వికారమును పొంది ఈ ప్రకృతిని ఎదిరించలేక దానికి వశుడై తమోగుణ ప్రధానములైన ఈ ప్రాపంచిక సుఖములలో మునిగిపోతాడు. 25వ తత్వమైన పురుషుడు ప్రకృతిని పట్టించుకొనక ఉపేక్షించిన 26వ తత్వమైన పరమానంద స్థితిని పొందుతాడు. కనుక పురుషుడు సత్వగుణమును ఆశ్రయించి తత్వజ్ఞానం అలవరుచుకుంటే ప్రకృతిలో లీనం కాకుండా చిదానంద రూపుడవుతాడు. ఈ 26వ తత్వమే విద్య. కానీ దానికి విద్య, అవిద్య అనే గుణములు లేవు. దానికి ఆది అంతము లేదు, మార్పు లేదు. అజరామరుడు అనంతుడు ఆత్మస్వరూపంగా ప్రకాశిస్తాడు. మహాదేవ, ఈ సాంఖ్యయోగమును అభ్యసించిన వారు చక్కని జ్ఞాన సంపదతో ప్రకాశిస్తారు. రాబోయే అరిష్టములను ముందుగా కనిపెట్టగలిగిన పాటవము కలిగి ఉంటారు. కనుక రాబోయే అరిష్టములు అరికట్టగలుగుతారు. యోగాభ్యాసకులైన మునులు తమకు రాబోయే అరిష్టములను ముందే తెలుసుకొని సర్వాంగ ధారణతో అన్ని తత్వములను ఏకం చేసి మృత్యువును జయిస్తారు. నీటిలో చేప, మేడిపండులో పురుగులు ఎలా ఉంటాయో అలాగే తాను కూడా ఈ లోకంలో సంచరిస్తుంటానని తెలుసుకున్న సాధకుడు ఈ ప్రకృతి నుండి విడివడి అవ్యయత్వం పొందుతాడు. తామరాకు మీద నీటి బొట్టులా పురుషుడు ఈ లోకంలో సంచరిస్తూ కూడా తత్సంబంధమైన వికృతికి లోను కాకుండా నిర్లిప్తంగా, నిశ్చలంగా, అజరామరంగా వెలుగొందుతాడు. ఈ ప్రకారంగా ప్రకృతిని వదిలిపెట్టిన 25వ తత్వమైన పురుషుడు 26వ తత్వమును పొంది విమల, శివ, నిరంజన స్వరూపుడై వెలుగొందుతాడు. పరమశివ, ఈ జ్ఞానమును నాకు లోకానికి పూర్వం నా గురువైన కపిల మహర్షి అనుగ్రహించాడు. ఆయన కింద శిక్షణ పొందిన అనేక మంది శిష్యులు
ఆయన బోధనతో జ్ఞానవంతులు అయ్యారు. నేను కూడా అనేక మంది శిష్యులకు ఈ జ్ఞానాన్ని బోధించాను. ఎందరో దివ్యమునులు దీనిని శ్లాఘించారు. గార్గ్యుడు, గౌతముడు, కాత్యాయనుడు మొదలైన మహామునులు ఈ బోధనతో తమ తమ మనస్సులోని సందేహాలను తీర్చుకున్నారు. వారు ఈ ప్రకృతి సంపర్కం వదిలి దివ్యత్వం పొందారు. పరమశివ, పురుషుడు ప్రకృతితో కలవటమే బంధం, కలవకుండా ఉండటమే మోక్షం అని చెప్పి సనత్కుమారుడు ఆకాశ మార్గాన వెళ్ళిపోయాడు. శివుడు కూడా తన దివ్యమైన మనోపథంలో వివరించసాగాడు అని భీష్ముడు ధర్మరాజుకు వివరించాడు. మిగిలిన అంశాలను ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. ధన్యవాదాలు. స్వస్తి.